అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ రహదారుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా టాప్ 10 నేషనల్ హైవేస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో ఉన్న జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తరపున జాతీయ రహదారులను నిర్మించడానికి 1988వ సంవత్సరంలో NHAIని ఏర్పాటు చేయడం జరిగింది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ముఖ్యంగా జాతీయ రహదారులను నిర్మిస్తుంది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోను. జాతీయ రహదారులను వెడల్పు చేస్తుంది. ముఖ్యంగా జాతీయ రహదారులను అనేక రకాలుగా పొడవు పెంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ జాతీయ రహదారుల పైన పూర్తి సర్వ అధికారాలు NHAIకి కలవు. భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 10 జాతీయ రహదారుల గురించి మనం ఈరోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇండియాలో ఉన్నటువంటి టాప్ 10 నేషనల్ హైవేస్ గురించి మనం ఒకసారి చర్చించినట్లయితే అతిపెద్ద జాతీయ రహదారి NH44. ఇది శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండటం జరిగింది. అలా ముఖ్యంగా జాతీయ రహదారులు మొత్తం ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి టాప్ 10 నేషనల్ హైవేస్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చూస్తున్నారండి, డిస్ప్లేలో చూస్తున్నారు. ముఖ్యంగా టాప్ 10 లాంగెస్ట్ నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే అతి పొడవైనటువంటి జాతీయ రహదారి NH44. ముఖ్యంగా ఈ NH44 అనేటటువంటిది దేశవ్యాప్తంగా 3745 కిలోమీటర్లు ఉంది. ఇది ముఖ్యంగా శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు నిర్మించడం జరిగింది. భారతదేశంలో 3745 కిలోమీటర్ల పొడవైన అతి పొడవైనటువంటి జాతీయ రహదారి NH44. ముఖ్యంగా ఇది శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు నిర్మించడం జరిగింది. ఇదే భారతదేశంలో అతి పొడవైనటువంటి జాతీయ రహదారిగా చెప్పవచ్చు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్.